తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దళపతి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తోంది ఆయన రీసెంట్ మూవీ జననాయకన్. ఎన్నో కష్టాల్ని దాటుకుని బరిలోకి దిగిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. విజయ్ మార్కెట్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసిన ఈ సినిమాకి ఎదురైన సమస్యలేంటి, వాటిని దాటి జననాయకన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జననాయకన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏకంగా 300 కోట్ల క్లబ్లో చేరి ఇండస్ట్రీ జనాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఓ పక్క విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హీరోగా ఆయన క్రేజ్, బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది ఈ మూవీ. నిజానికి ఈ సినిమా థియేటర్ల వరకు రావడం అంత ఈజీగా జరగలేదు. అనుకున్న టైం కంటే దాదాపు 7 నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పైగా ఈ సినిమాలోని వైలెన్స్ కారణంగా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం కష్టమే అని అనుకున్నారంతా. అదే సమయంలో విజయ్ ఫ్యాన్స్ లో మేజర్ సెక్షన్ అయిన 18Bలో యూత్ సినిమా చూసే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ విజయ్ క్రేజ్ ముందు ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రిలీజ్ కి ముందే సినిమా మొత్తం ఆన్లైన్ లో లీక్ అవ్వడం ఇండస్ట్రీని షేక్ చేసింది. పైరసీ దెబ్బకు ఖచ్చితంగా కలెక్షన్స్ గల్లంతవడం ఖాయం అని భావించారంతా. కానీ ఆన్లైన్ లో లీక్ అయిన సినిమాను పక్కన పెట్టి థియేటర్లలోనే తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఇన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా ఏకంగా 300 కోట్లు కొలగొట్టడం అంటే మామూలు విషయం కాదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కంటెంట్ లో దమ్ముంటే దానికి హీరో క్రేజ్ తోడైతే ఎలాంటి అడ్డంకులైనా దాటొచ్చని జననాయకన్ మరోసారి ప్రూవ్ చేసిందంటున్నారు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.